శ్రీకృష్ణుడు తన భక్తుడి కోసం తన ఆలయ గోడను పగలగొట్టి తన విగ్రహాన్ని 180 డిగ్రీలు ఎందుకు తిప్పుకున్నాడు? 13వ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన ఆలయంలో ఈ అద్భుతం జరిగింది. 16వ శతాబ్దంలో కనకదాసు అనే గొప్ప కృష్ణభక్తుడు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చేవాడు. కాని అతను తక్కువ కులానికి చెందినవాడని కారణంగా పూజారులు అతన్ని ఆలయంలోకి అనుమతించలేదు. అయినా అతని భక్తి ఏమాత్రం తగ్గలేదు. కనకదాసు ఆలయం వెనుకకు వెళ్లి సంపూర్ణ భక్తితో శ్రీకృష్ణుడిని ప్రార్థించేవాడు. అప్పుడు ఆ అద్భుతం జరిగింది. గర్భగుడిలో ఉన్న బాలకృష్ణ విగ్రహం పశ్చిమం వైపు తిరిగింది మరియు ఆలయ గోడలో ఒక చిన్న పగులు ఏర్పడింది. ఆ పగులే నేడు కనకన కిండిగా ప్రసిద్ధి చెందింది. ఆ అద్భుతమైన ప్రదేశమే కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠం. నేటికి లక్షలాది మంది భక్తులు ఇదే కిటికీ గుండా శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. అంతేకాదు, ఇక్కడ భక్తులకు ఏదైనా పెద్ద కోరిక నెరవేరినప్పుడు వారు అరటి ఆకుపై కాకుండా నేరుగా నేలమీద భోజనం చేసి భగవంతునికి తమ కృతజ్ఞతలను తెలియజేస్తారు. ఇది తమ అహంకారాన్ని విడిచిపెట్టి కనకదాసులాంటి నిజమైన భక్తిని చూపించే ఒక మార్గం. కామెంట్స్లో హరే కృష్ణ అని రాయండి.